హెపటైటిస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి సార్? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వచ్చే అవకాశం, అంటే మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు, ఎక్కడైతే బ్లడ్ అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ వర్కర్స్, అంటే మున్సిపల్ వర్కర్స్లో కూడా అంటే లైక్ బేసికలీ ట్రాన్స్మిషన్ అనేది వాళ్ళకి ఏదైనా ఇంజురీస్ అయ్యి దాని నుంచి బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ జూస్లో, అంటే నాట్ ఇన్ హైదరాబాద్, ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్. నేను ఒకసారి వెళ్ళినప్పుడు అంటే ఐ హ్యాపెన్ టు అక్కడ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. అప్పుడు నాకేంటంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ కాబట్టి ఎక్కడ ఏ క్యాంప్ జరిగినా ఫస్ట్ ఒక హెపటైటిస్ బి స్క్రీనింగ్ అనేది పెట్టేస్తాం. సో ఆ స్క్రీనింగ్లో చాలామందికి డిటెక్ట్ అయింది. సో ఈవెన్ పీపుల్ ఎవరైతే జూలో కానీ అంటే యానిమల్స్ తోటి, ఇప్పుడు ఏంటంటే అవి బైట్ చేస్తుంటాయి, గొరుకుతుంటాయి, సో వాటిని హ్యాండిల్ చేసేవాళ్ళు, మళ్ళీ దాని తర్వాత సెక్స్ వర్కర్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ హెపటైటిస్ బి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పార్ట్నర్ కంటే కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే ఇప్పుడు సహజంగా అందరికీ ఏంటంటే ఒక అపోహ ఏంటంటే ఇది ఓన్లీ సెక్స్ ద్వారానే వస్తుంది, సో వైఫ్ ఒకరు స్క్రీనింగ్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే హెపటైటిస్ బి అనేది ఇప్పుడు పర్సన్ ఈజ్ నాట్ ద రిస్క్ ఫ్యాక్టర్ దేర్. అక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేవాడు చిన్నప్పుడు, వాళ్ళ బ్రదర్స్ కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తను ఏ కటింగ్ షాప్కి వెళ్తారో వాళ్ళ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ అదే కటింగ్ షాప్కి వెళ్తారు. సో రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టరో లోకల్ ఇదే ఉంటారు కాబట్టి పర్సన్ ఈజ్ నాట్ ద రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఇట్లా మనం మెయిన్గా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కాంటాక్ట్స్ ఆఫ్ ఆల్రెడీ నోన్, లేదు అని అంటే ఇవన్నీ ప్రొఫెషన్స్లో కూడా కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి.